మునగాకు పచ్చడి. మునగాకు శుభ్రంగా నీట్గా కడిగి అక్కడ పడేసి పెట్టాను. దానికి కావాల్సినటువంటి ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు ధనియాలు, టమాటాలు ఒక 2, పెద్ద ఎర్రగడ్డ ఒకటి, జీలకర్ర, పోతే ఇంకా తెల్లగడ్డలు వేయాలా, రుబ్బేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మునగాకు యాంచుతా. చింతపండు కడిగి పెట్టా, 4 మెంతి గింజలు. మెంతులు వేస్తే పచ్చడి మంచిది, బాగుంటుంది. నూనె కాగింది, ఎండుమిరపకాయలు వేసేసా. ధనియాలు వేసుకుంటున్నా. జీలకర్ర వేసుకుంటున్నా. ఆవాలు ఒక చిటికెడన్ని. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే చింతపండు కొంచెం బాగా యాగాలి. ఇవన్నీ వేయించి పక్కకు తీసిన తర్వాత టమాటాలు వేయించాలి. ఎండుమిరపకాయలు వేగాయి, తీసి పక్కన పెట్టాము. దానిలోనే ఇప్పుడు టమాటాలు ఎర్రగడ్డలు వేసేస్తున్నాం. ఎర్రగడ్డలు ఏమంత పెద్దగా ఏగబడలేదు, టమాటాలు వేసేస్తున్నాం. కోసేసా టమాటాలు. ఇప్పుడు దీనిలోనే చింతపండు వేసేస్తా. నూనె ఎక్కువ కావాలి పచ్చడికి, అందుకని ఎక్కువ వేసా. చింతపండు కూడా వేసేస్తాను. టమాటా, ఎర్రగడ్డ, చింతపండు అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు ఇవి తీసేసి మునగాకు ఏం చేస్తా ఉన్నాం. రోట్లో చేస్తున్నాం ఈరోజు మునగాకు పచ్చడి, రోటి పచ్చడి. మునగాకు వేసి శుభ్రంగా వాడిచేస్తాను. బాగా వాడుకోవాలి. దీనికి నూనె అవసరం లేదు, ఇలాగే వాడిపోతుంది. ఈ సిప్పులో కడిగి వడేసి పెడితే శుభ్రంగా నీట్గా వంగిపోయినాయి నీళ్ళన్నీ, చెమ్మ లేకుండా వాడిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసేసి వాడి చేసుకున్నాం కదా, చెమ్మ ఉండదు. చూడండి, పొళ్ళు పొళ్ళుగా వస్తుంది. ఈ వర్షాకాలం మునగాకు పచ్చడి వేడి వేడి అన్నంలో తింటా ఉంటే అబ్బా ఏముంటుందంటే స్వర్గంలో తేలిపోయినట్టు ఉంటుంది. ఎక్కువ వేయాల మునగాకు, కొంచెం వేసి ఇంకా ఇద్దరు వెలిచిపెట్టాం. మునగాకు కూడా అలాగే ఉంది. రాత్రి వెలిచిపెట్టాం. వెలిసి శుభ్రంగా తీసి దీంట్లో పెట్టి పెట్టాము. కొంచెం వేసి మునగాకు ఎక్కువ వేసుకున్నా బాగోదు పచ్చడి. టమాటా, ధనియాలు, చింతపండు, టమాటా రుబ్బాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము. మునగాకు వాడిసి పెట్టేసాము. సాల్ట్ ఏ చెత్త వేయాలి, తగినంత సాల్ట్. ఏమైనా రోటి పచ్చడి పిల్ల టేస్ట్ కదా. తెల్లగడ్డలు ఒక 5-6 పాయలు పొక్కు తీయకుండా. పచ్చడి అయితే నలిగింది, మునగాకు వేయాలి. మరి మెత్తగా వద్దు, సూపర్గా ఉంది. ఉప్పు కూడా సరిపోయింది. పచ్చడి నలిగింది. ఇప్పుడు మునగాకు వేసేస్తుంది. అంతేనండి, మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది. చాలా రుచికరంగా బాగా కూడా ఉంది. మునగాకు పచ్చడికి చపాతీకి సూపర్గా ఉంది.
అయిపోయి తీసేసిన తర్వాత ఇలాగ రోట్లో వేడివేడిగా అన్నం వేసుకొని ఇలా ఊడ్చుకొని కలుపుకొని తింటే అన్నము ఆ రుచే వేరుగా ఉంటుంది. ఇలాగ వేడి అన్నం వేసుకొని కలుపుకొని మేము చిన్నప్పుడు కూడా ఇలాగే తినేవాళ్ళము. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది మా పిల్లలకైతే తెలియదు. ఇప్పుడు ఈరోజు కలిపి ఎలా ఉంటుందో తినమని వాళ్ళకి రుచి చూపిస్తా. అది తీద్దా, సూపర్గా ఉంటుంది. అసలు దీని టేస్టే వేరుంటుంది. బాగుంది. మేము కూడా చిన్నప్పుడు ఇలాగ భలే తినేసేది. ఎండుమిరపకాయలు వేసి పొయ్యిలో వేసి కాల్చుకొని ఒక రొచ్చంతపండు జీలకర్ర వేసి పచ్చడి చేసుకొని చేసేసిన తర్వాత ఆ రోట్లో అన్నం వేసుకొని ఊడ్చుకొని తింటా ఉంటే ఉంటుంది చూడు. అబ్బా ఎందుకులే అట్లుంటుంది. సూపర్. మీరు కూడా ఒకసారి రోట్లో పచ్చడి చేసుకొని అన్నం వేసుకొని ఊడ్చుకొని తిని చూడండి ఎంత బాగా ఉంటుందో. మళ్ళీ ఒకసారి తినాలనిపించే విధంగా ఉంటుంది.